పెద్ది ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ అయ్యి టాలీవుడ్ కి కొత్త కళ తెచ్చింది. సంక్రాంతి తర్వాత పెద్దితోనే థియేటర్స్ నిండాయి అంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ సినిమా 400 కలెక్షన్ సాధించి నిర్మాతలకి కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. కానీ పెద్ది సినిమా ఎంత బాగా ఆడినా కొన్ని రివ్యూస్ నెగిటివ్ గా వచ్చాయి. అయితే ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని అమలాపురం మాజీ ఎంపీ కూడా చూసి ఎందుకు ఇలా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడం, సినిమా బాగుందని చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన సమయంలో ఎన్నో చర్చలకు కారణమైంది. కొందరు ఈ చిత్రాన్ని అద్భుతంగా ఉందని కొనియాడితే మరికొందరు ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన అనంతరం ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కూడా పెద్ది సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సినిమాలో ఉన్న సందేశం తనను బాగా ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన పెద్ది ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మల్టీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. గ్రామీణ జీవితం, క్రీడల నేపథ్యం, ఎమోషన్స్, సామాజిక అంశాలను కలిపి రూపొందించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. విడుదల తర్వాత మెగా అభిమానుల నుండి మంచి ఆదరణ లభించినప్పటికీ సాధారణ ప్రేక్షకుల నుండి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు కథ, ఎమోషన్స్ బాగున్నాయని చెప్పగా మరికొందరు స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో కూడా పెద్దిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు సినిమా బలాలను ప్రశంసిస్తే మరికొందరు ట్రోల్స్ తో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమాపై విపరీతంగా నెగటివ్ ప్రచారం చేశారనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమైంది. అయినప్పటికీ ఆ ప్రభావం బాక్సాఫీస్ పై పెద్దగా కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూలు సాధించి 400 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో విమర్శలు వచ్చినా వాణిజ్యపరంగా మాత్రం సినిమా విజయాన్ని నమోదు చేసింది. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన అనంతరం పెద్ది జూలై 9 నుండి నెట్ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఓటీటీ విడుదల తర్వాత కూడా సినిమాపై చర్చ కొనసాగుతోంది. థియేటర్లలో చూడని చాలా మంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. కొందరు సినిమా అనుకున్న దానికంటే బాగుందని చెబుతూ ఉండగా ముఖ్యంగా రామ్ చరణ్ నటనకు మాత్రం దాదాపు అన్ని వర్గాల నుండి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కూడా నెట్ఫ్లిక్స్ లో పెద్ది సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు. సినిమా తనను ఎంతో ఆకట్టుకుందని, ఇందులోని సందేశం చాలా గొప్పదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక చిన్న గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో హీరో చేసే పోరాటం తనకు బాగా నచ్చిందని చెప్పారు. తన ఫేస్బుక్ పోస్ట్లో హర్షకుమార్ మాట్లాడుతూ, నిన్న నెట్ఫ్లిక్స్ లో పెద్ది సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. ఎందుకు ఈ సినిమాపై అంతగా విమర్శలు వచ్చాయో నాకు అర్థం కాలేదు. ఇందులో చాలా మంచి సందేశం ఉంది. దేశంలో గుర్తింపు లేని ఒక చిన్న గ్రామం కోసం ఒక యువకుడు ఎంత కష్టపడ్డాడో ఎంతో హృదయాన్ని తాకేలా చూపించారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరించాలని పేర్కొన్నారు. అంతేకాదు తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రాజమండ్రి సమీపంలోని రాజానగరం యానాదిపేటలో దాదాపు 20 సంవత్సరాల పాటు తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఆ గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను కూడా పోరాటం చేసి ప్రభుత్వం నుండి సౌకర్యాలు కల్పించేలా కృషి చేశానని చెప్పారు. అందుకే పెద్ది సినిమాలో గ్రామ ప్రజల కోసం హీరో చేసే పోరాటం తనను మరింతగా కదిలించిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ది సినిమా ప్రధాన కథ కూడా ఇదే అంశం చుట్టూ తిరుగుతుంది. ప్రభుత్వ రికార్డుల్లో కూడా సరిగా గుర్తింపు లేని ఒక మారుమూల గ్రామానికి అస్తిత్వం తీసుకురావడం కోసం ఒక యువకుడు చేసే పోరాటమే ఈ చిత్రానికి ప్రధాన బలం. గ్రామ ప్రజల హక్కుల కోసం, వారి భవిష్యత్తు కోసం హీరో ఎలాంటి త్యాగాలు చేశాడు, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు, చివరకు తన లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనే అంశాలను దర్శకుడు భావోద్వేగాలతో చూపించారు. సినిమాలో పెద్ది పాత్రను రామ్ చరణ్ ఎంతో సహజంగా పోషించారు. ఒకవైపు గ్రామీణ యువకుడిగా, మరోవైపు ప్రతిభావంతమైన క్రీడాకారుడిగా ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కథలో పెద్ది ఒక అద్భుతమైన క్రికెటర్గా కనిపిస్తాడు. 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడిలా అతని పాత్రను చూపించారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా క్రికెట్కు దూరమై పహిల్వాన్గా మారాల్సి వస్తుంది. అక్కడి నుండి గ్రామం కోసం అతను చేసే పోరాటమే కథకు అసలు బలం. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటించారు. అచ్చియమ్మ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమ్మని రాణి
తదితరులు కీలక పాత్రలో కనిపించారు. ప్రతి పాత్ర కూడా కథకు తగిన ప్రాధాన్యం కలిగి ఉండడంతో సినిమా మరింత బలంగా నిలిచింది. మొత్తానికి థియేటర్స్ లో మిశ్రమ స్పందన వచ్చినా ఓటీటీలో పెద్ది కొత్త ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వంటి ప్రముఖులు కూడా సినిమాలోని సందేశాన్ని ప్రశంసించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మంచి కథ, సమాజానికి ఉపయోగపడే సందేశం, గ్రామాల అభివృద్ధి కోసం పోరాడే యువకుడి ప్రయాణం వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రం కాలక్రమేణా మరింత మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.